భస్త్రిక ప్రాణాయామం, అర్ధకూర్మాసనం సాధన చేయటం ద్వారా పిల్లల్లో కఫం వల్ల వచ్చే దగ్గు నివారించబడుతుంది. భస్త్రిక ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తరువాత 2 నాసికా రంధ్రాల ద్వారా శ్వాస వేగంగా తీసుకొని వదులుతూ ఉండాలి. ఇలా ఈ ప్రక్రియ రోజు 5 నుండి 10 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ అర్ధకూర్మాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తరువాత కాళ్ళు రెండింటినీ ముందుకు చాచి 2 పాదాలను ఒకదానికి ఒకటి ఆంచి చేతులు రెండింటినీ 2 కాళ్ల మడమల కింద ఉంచి ముందుకు వంగుతూ నుదురును మడమలకు ఆంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. ఇలా ఈ ఆసనం రోజు 4 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఈ విధంగా భస్త్రిక ప్రాణాయామం, అర్ధకూర్మాసనం సాధన చేయటం ద్వారా అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రాలు ఉత్తేజితమై పిల్లల శరీరంలో వాత, పిత్త, కఫ ప్రకృతులు సమతుల్యమై కఫం వల్ల వచ్చే దగ్గు నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.